హలో, ఇదిగో మేము ఆల్ సెట్ అండ్ రెడీ 4 డే ఇంకా ట్రైల్ టు మాచు పీచుకి. మా అందరికీ ఒక్కొక్క డఫల్ బ్యాగ్ ఇచ్చారు 4 డేస్కి సరిపడే సామాన్ ప్యాక్ చేసుకోవడానికి. కుస్కో నుంచి ఇంకా ట్రైల్ స్టార్టింగ్ పాయింట్ 3 hours డ్రైవ్. సో పొద్దున్నే బయలుదేరాము. దారిలో కొండ మీద ఈ చిన్న క్యూబికల్స్ కనిపించాయి. ఏంటా అని జూమ్ ఇన్ చేసి చూస్తే అందులో స్టే ఉంటారట. అమ్మో, చాలా స్కేరీ అనిపించింది. అదిగో నేను ఆల్ ఎక్సైటెడ్ ట్రెక్ కోసం. సో ఇది ఇంకా ట్రైల్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మా ట్రెక్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ వెనక కనిపిస్తున్నది వన్ ఆఫ్ అవర్ గైడ్స్. అక్కడ సీనరీస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఆ కనిపిస్తున్న ట్రైన్లోనే మేము తిరిగి వస్తాము ఒకసారి మాచు పీచు రీచ్ అయిన తర్వాత. స్టార్టింగ్లో కొంత మనుషులు, యానిమల్స్ కనిపించాయి. స్టార్టింగ్లో కొన్ని విలేజెస్ ఉన్నాయని చెప్పారు. ట్రెక్ వెళ్తున్న కొద్దీ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు ఆ సీనరీస్ కానీ ఆ మౌంటైన్స్ కానీ ఆసమ్. ఇది మా ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్. అక్కడ కొంచెం స్నాక్స్, ట్రీట్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో కూల్ ట్రీట్స్ ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే కూల్ బ్రీజ్ కూడా. తర్వాత మా ట్రెక్ కంటిన్యూ చేసాము. వీళ్ళు మా పోర్టర్సు, వీళ్ళు మా డఫల్ బ్యాగ్స్ అండ్ 4 రోజులకి సరిపడే సరుకులు అన్నీ క్యారీ చేస్తారు. మాకంటే ముందు బ్రేకింగ్ పాయింట్స్ రీచ్ అవుతారు. అన్నీ సెటప్ చేసి మా కోసం రెడీగా ఉంటారు. ఇది మేము ఆ రోజుకి ట్రెక్ చేసిన హయ్యెస్ట్ ఎలివేషను. మరీ ఎక్కువ లేదు, కానీ ఇట్ వాజ్ ఎ నైస్ వార్మప్ అండ్ సీనరీస్ యాజ్ యూజువల్ బ్యూటిఫుల్. ఇది మా నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్. మా బ్యాక్ ప్యాక్స్ అన్ని పక్కన పెట్టి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము ఆఫ్టర్ ద ఎలివేషన్. బ్రేక్ తర్వాత మళ్ళీ ట్రెక్ కంటిన్యూ చేసాము. దారిలో ఈ మ్యూల్స్ కనిపించాయి సర్కుల్ తీసుకెళ్తూ. ఇవి మా సర్కుల్ కావు. సో ఫైనల్లీ మా లంచ్ పాయింట్కి రీచ్ అయ్యాము. మాకంట ముందరే పోర్టర్స్ అందరూ వచ్చి టెంట్స్ వేసి మీల్ కుక్ చేసి అంతా రెడీ చేసి పెట్టుంచారు. కనిపిస్తున్న స్మాల్ బౌల్స్ మా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి. మీల్ అయితే ఆసమ్ ఉంది. హాట్ సూప్తో మొదలై కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ హాట్ మీల్. ఫుల్లీ ఎంజాయ్ చేసాము. అది నా లంచ్ ప్లేటు. దాని తర్వాత మళ్ళీ ట్రెక్ కంటిన్యూ చేసాము. ఈవినింగ్ లోపల మా నైట్ పాయింట్కి రీచ్ అవ్వాలి అని చెప్పారు. ఇక్కడ నుంచి రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి, క్లీన్గానే ఉన్నాయి. $1 ఇస్తే టాయిలెట్ పేపర్ ఇస్తారు. కొన్ని చోట్ల టాయిలెట్ సీట్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. బట్ వెల్ మేనేజ్డ్, పర్వాలేదు. ఇట్ వాజ్ వెరీ నైస్. సో హాట్ పాప్కార్న్ అండ్ టీతో వెల్కమ్ చేశారు. తర్వాత ఫుల్ కోర్స్, ఫుల్ ఫ్లెజ్డ్ హాట్ డిన్నర్. రియల్లీ ఎంజాయ్డ్. ఇవి మా టెంట్స్. ఒక టెంట్ 2 people షేర్ చేసుకున్నాము. అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. ఇది నాకు టెంట్ లోపల నా సెటప్ ఎ లిటిల్ మెస్సీ. సో ఇది సన్సెట్. గుడ్ నైట్.